Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed chemistry foundation classes, 25 chemistry foundation classes we completed. Now we are at about 26th chemistry foundation class. This 26th chemistry foundation class is related to compounds. Compounds గురించి discuss చేద్దాం. ఇంతకుముందు క్లాస్లో we discussed about what molecules and elements. Now we are going to discuss about what compounds. So first let me write what is meant by compound. Compound అంటే ఏంటిది? Compound, how it is formed, ఏ విధంగా ఫామ్ అవుతుంది అది? By the combination of two or more elements. So it is combined. So by the combination of two or more elements by chemical bonds or chemical attractions is called as what? Molecule, or the substance which is formed by the combination of two or more elements by chemical bonds, chemical attractions. అట్లా ఫామ్ అయితే దాన్ని ఏమంటాం మనము? కాంపౌండ్ అనాలి. So this compound is formed two or more elements. For example, let I am taking water. Water is formed by what? It is water. Here water you can write. So water is water formed by hydrogen and oxygen. Formula is what? H2O. Next one, carbon dioxide is formed by carbon and oxygen. Formula is what? Carbon dioxide. Carbon అంటే ఒక కార్బన్ రెండు ఆక్సిజన్లు కలిస్తే కార్బన్ డయాక్సైడ్ వచ్చింది. రెండు హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ కలిస్తే ఏమొచ్చింది? వాటర్ వచ్చింది. అదేవిధంగా సోడియం క్లోరైడ్ సాల్ట్, కామన్ సాల్ట్, మన టేబుల్ సాల్ట్. So is formed by combination of water, sodium and chlorine atoms, because the formula of this one is what? Sodium chloride. Sodium మరియు క్లోరిన్ కలవడం వలన సోడియం క్లోరైడ్ అని వచ్చింది. ఇది మనకు about the what? Definition of what? Compound. In this water compound, these are formed, compounds are formed by the combination of fixed proportions of elements. ఇది 2, ఇది 1 కలిస్తేనే ఇది వస్తుంది. ఇది 1, ఇది 2 కలిస్తేనే ఇది వస్తుంది. ఇది 1 కలిసి ఇది 1.5 కలిస్తే రాదు. సో ఫిక్స్డ్ ప్రపోర్షన్. సో compound is formed by the fixed proportion of elements. Elements. So compound is formed by the combination of what? Fixed proportion of elements. ఫిక్స్డ్ గా కలవడం వలన ఫామ్ అవడము జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఇన్ దిస్ కాంపౌండ్. సో ఈ కాంపౌండ్ లో కనుక తీసుకుంటే, కాంపౌండ్ ఫార్మేషన్ లో కనుక తీసుకున్నట్టయితే, these what elements which are present in the compound can be separated. Separate చేయగలుగుతామా? We cannot separate by physical methods, but we can separate with chemical methods. So we cannot separate by physical methods, but we can separate by chemical methods. సో ఇక్కడ ఫిజికల్ మెథడ్స్ తోటి సపరేట్ చేయలేము, కానీ కెమికల్ మెథడ్స్ తోటి సపరేట్ చేయొచ్చు. మీకు ఇప్పుడు ఫిజికల్ మెథడ్ తోటి సపరేట్ చేయలేము, కెమికల్ మెథడ్స్ తోటి సపరేట్ చేయగలుగుతున్నాము అని అంటే, మీకు ఆ ఫిజికల్ మెథడ్స్ ఏంటో కెమికల్ మెథడ్స్ ఏంటో తెలిస్తే
అప్పుడు మీరు ఈజీగా చెప్పగలుగుతారు, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఫిజికల్ మెథడ్స్ అంటే ఏంటివి, ఏ మెథడ్స్ని ఫిజికల్ మెథడ్స్ అంటారు? సో ఫిజికల్ మెథడ్స్ కనుక తీసుకున్నట్లయితే ఐ విల్ టెల్ యూ వాట్ సమ్ ఫిజికల్ మెథడ్స్. సో ఫిజికల్ మెథడ్స్ చూడండి. 1 హ్యాండ్ పికింగ్ మెథడ్, హ్యాండ్ పికింగ్. నెక్స్ట్ 1 గ్రావిటేషన్ మెథడ్. హ్యాండ్ పికింగ్ అంటే ఏందిరా, చేతితోటి ఏరివేయడం. గ్రావిటేషన్ అంటే ఏంది, వాటి బరువులు, ఎక్కువ బరువు అనేది కిందికి వస్తుంది, తక్కువ బరువు అనేది పైకి పోతుంది, అట్లా సపరేట్ చేయగలగాలి. నెక్స్ట్ 1 మ్యాగ్నెటిక్ సపరేషన్. మ్యాగ్నెటిక్ సపరేషన్ అంటే ఏంది, ఒకటేమో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండాలి, ఇంకోటి నాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటే అది మ్యాగ్నెట్ తోటి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉన్నది అతుక్కుంటుంది, అట్లా సపరేట్ చేయగలుగుతాం. నెక్స్ట్ 1 ఆఫ్టర్ మ్యాగ్నెటిక్ వాటర్ సపరేషన్, నెక్స్ట్ 1 లెట్ వి కన్సిడర్ ఫిజికల్ మెథడ్స్ లో ఇంకా ఏం తీసుకుందాము, బాయిలింగ్, ఎవాపరేషన్, బాయిలింగ్ ప్రాసెస్, evaporation, distillation, fractional distillation, solvent extraction. ఇట్లాంటి మెథడ్స్ అన్నీ కూడా ఏంటివి, ఫిజికల్ మెథడ్స్. అవంటే ఏంటివి అనేది కూడా మనకు అంతా సిలబస్లో నెక్స్ట్ ఫర్దర్గా వస్తుంది, నెక్స్ట్ 3rd చాప్టర్లో వస్తుంది అది. సో అవి ఫిజికల్ మెథడ్స్. ఇక కెమికల్ మెథడ్స్ అంటే ఏంటివి, బై అడిషన్ ఆఫ్ వాట్ సమ్ కాంపౌండ్స్, కెమికల్స్ని యాడ్ చేయడం, లేదా దాని కూడా కరెంటును పాస్ చేసి ఎలక్ట్రాలసిస్ చేయడం, అట్లాంటి దాన్ని ఏమంటారు, కెమికల్ మెథడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టేకింగ్ వాటర్ని తీసుకుంటున్నాను, H2O. ఈ వాటర్ని తీసుకొని దీనిలో ఫిజికల్ మెథడ్స్ అయిన లిక్విఫికేషన్ కానీ, లిక్వియేషన్ ఆర్ లిక్విఫికేషన్. నెక్స్ట్ 1 ఈజ్ వాట్, కండెన్సేషన్, evaporation, ఫ్రీజింగ్. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఫిజికల్ మెథడ్స్. ఇలా దేని నుండి కూడా సపరేట్ చేయలేదు. హైడ్రోజన్, ఆక్సిజన్ని ఈ మెథడ్స్ని వేటిని యూజ్ చేసినా కూడా మనము సపరేట్ చేయలేము. కానీ వెన్ వి పాస్ కరెంట్ త్రూ వాటర్, కరెంటును పంపించినాం, ప్యూర్ వాటర్ కరెంటును పాస్ చేయదు, కాబట్టి దీనికి కొంచెం ఇంప్యూరిటీస్ అయిన యాసిడ్స్ని కానీ బేసెస్ని కానీ మనం యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు కరెంట్ పాస్ అవుతుంది. ప్యూర్ వాటర్ కెనాట్ పాస్ కరెంట్. వాటర్ కూడా కరెంట్ పాస్ చేయాలంటే కొంచెం సాల్ట్స్ కానీ, యాసిడ్స్ కానీ, బేసెస్ కానీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇక్కడ నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్ రెండు సపరేట్ అవుతాయి. ఇది కరెంట్ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అంటారు. దీన్ని ఎలక్ట్రిసిటీ పంపించి, కరెంట్ పంపించి సపరేట్ చేయడం ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్. సో ఇట్లా మనం సపరేట్ చేసగలుగుతాం, కానీ ఫిజికల్ మెథడ్స్ తోటి ఎప్పుడు కూడా మనము సపరేట్ చేయలేము. నెక్స్ట్ 1 కాంపౌండ్. సో ప్రాపర్టీస్ ఆఫ్ కాంపౌండ్ is entirely different from the properties of elements. ఓకే, అంటే ఇది ఎలిమెంట్స్ వల్ల ఫామ్ అయిన కాంపౌండ్ ఏదైతే ఉంటుందో ఆ కాంపౌండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ని షో చేస్తుంది. ఎలిమెంట్స్ షో చేసే ప్రాపర్టీస్ని షో చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ యు టేక్ సోడియం క్లోరైడ్, సాల్ట్. మనం ఇంట్లో యూజ్ చేసే సాల్ట్, కూరలలో, చట్నీలలో, పెరుగు తిన్నప్పుడు వేసుకునే సాల్ట్, ఓకేనా, టేబుల్ సాల్ట్. సాల్ట్ అంటే అర్థమైంది కదా, ఉప్పు. ఆ ఉప్పు ఎట్లా ఫామ్ అయింది, నాకు ఇది సోడియం మరియు క్లోరిన్ల కాంబినేషన్ వల్ల ఫామ్ అయింది. సోడియం ప్రాపర్టీస్ కనుక తీసుకుంటే ఈ సోడియం అనేది చాలా సాఫ్ట్ మెటల్ అండ్ violently reacts with water and burns. వాటర్లో రియాక్ట్ అయ్యేటప్పుడు బర్నింగ్ కూడా అవుతుంది, బర్న్ అయిపోతుంది. చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ వాట్ రిలీజెస్. అండ్ సోడియం వేపర్స్ కెన్ కిల్డ్ the sodium vapors killed man.
మనుషులను చంపివేస్తాయి. ఏవి? సోడియం వేపర్స్. సోడియం వేపర్స్. క్లోరిన్. క్లోరిన్ గ్యాస్ ఇస్ ఎ పంజెంట్ స్మెల్. చాలా ఘాటైన వాసన ఉంటుంది. చూసిరా ఎప్పుడైనా దీని వాసనలో? దీని వాసన చూడాలంటే ఏం చేయాలి మీరు? కొద్దిగా అంత గింతే, చాలా తక్కువ బ్లీచింగ్ పౌడర్ను గ్లాసెడ్ వాటర్ తీసుకొని గింతే అందులో వాటర్ లేచి పై నుంచి ఇట్లా చూడండి. చూస్తే ఒకసారి ఇట్లా అయిపోతారు. చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది. పంజెంట్ స్మెల్, ముక్కు గట్టి పట్టిపోతుంది. అట్లాంటి స్మెల్ వస్తుంది. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే చనిపోతారు. సో పంజెంట్ స్మెల్, ఘాటైన వాసన ఉంటుంది. చూడండి, దీని ప్రాపర్టీస్ వేరే ఉన్నాయి, దీని ప్రాపర్టీస్ వేరే. ఇది కలిస్తే ఇది వాటర్లో సులభంగా కరిగే, వాటర్ డిజాల్వ్డ్, వాటర్లో ఈజీగా కరిగిపోయే సోడియం క్లోరైడ్ వస్తుంది. ఇదాన్ని ఎందుకైనా తినడానికి యూజ్ చేసినామా? యూజ్ చేయలేదు. ఇదాన్ని తినడానికి యూజ్ చేసినామా? యూజ్ చేయలేదు. కానీ దీన్ని తినడానికి యూజ్ చేస్తాము. వీ కెన్ వాట్ ఈట్, అంటే డైరెక్ట్లీ సాల్ట్ తినము. ఇన్ ఆర్డర్ టు గెట్ ద టేస్ట్ ఫర్ ద ఫుడ్ we will use what? సాల్ట్. సాల్ట్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో చెప్తారా? దీని ప్రాపర్టీస్ వేరే, ఈ రెండింటి ప్రాపర్టీస్ వేరే. అంటే కంపౌండ్ ప్రాపర్టీస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ కంపోజ్డ్. అది ఏర్పడ్డ ఎలిమెంట్స్ వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. వాటర్. వాటర్ అనేది ఏంటంటే ఇది లిక్విడ్, మంటలను ఆర్పివేసే గ్యాస్. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కాంబినేషన్. హైడ్రోజన్ ఇట్ ఈస్ ద హైలీ కంబస్టబుల్ ఇన్ నేచర్. తొందరగా మంటలు అంటుకుంటుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇస్తుంది, డామ్ అని వెళ్ళిపోతుంది. ఏది? హైడ్రోజన్. ఆక్సిజన్ ఇది మండడానికి ఉపయోగపడుతుంది, మండడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద సపోర్టర్ ఆఫ్ కంబషన్. వితౌట్ ఆక్సిజన్ దేర్ ఈస్ నో బర్నింగ్. మంట అనేది ఉండదు, ఆక్సిజన్ లేకపోతే మంట ఉండదు. ఇప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవి రెండు కూడా గ్యాస్లే. మళ్ళీ ఇది గ్యాసే, ఇది గ్యాసే, కానీ రెండు కంబైన్ అయితే ఏమొచ్చింది? నాకు లిక్విడ్ వచ్చింది. ఈ లిక్విడ్ యొక్క ప్రాపర్టీస్ ఇందులో దేని యొక్క ప్రాపర్టీస్ కూడా ఈక్వల్గా ఉండవు. కనీసం ఒక్క ప్రాపర్టీ కూడా ఈక్వల్గా ఉండవు. డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన దాని గురించి ఒకటే ఒక పాయింట్. కాంపౌండ్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ విచ్ వర్ కంపోజ్డ్. వేటితో అయితే కంపోజ్ అయ్యాయో అట్లా మనకు ఏర్పడము జరుగుతుంది. ఆ ప్రాపర్టీస్కి ఈక్వల్గా ఉండవు. అదేవిధంగా when the what combination of elements or the proportion of elements is what different compounds are formed by different reaction of the fixed proportion of the elements. ఇప్పుడు అది మీకు ఇంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తే చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు H2O2 ఉందనుకోండి నా దగ్గర, ఇది ఎట్లా ఏర్పడ్డదా? రెండు హైడ్రోజన్లు ప్లస్ ఒక ఆక్సిజన్ కలవడం వల్ల వచ్చింది. అదే H2O ఉందనుకోండి, ఇది ఎట్లా వచ్చిందిరా? రెండు హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ కలవడం వల్ల వచ్చింది. ఇది రెండు హైడ్రోజన్లు రెండు ఆక్సిజన్, ఇది రెండు హైడ్రోజన్లు రెండు ఆక్సిజన్ కలిసి H2O2 వచ్చింది. రెండు హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ కలిసి H2O వచ్చింది. ఇది వాటర్, ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, ఒక కార్బన్ రెండు ఆక్సిజన్లు కలిస్తే కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. కార్బన్ మోనాక్సైడ్, ఒక ఆక్సిజన్ ఒక కార్బన్ ఒక ఆక్సిజన్ కలిస్తే కార్బన్ మోనాక్సైడ్. అంటే సేమ్ ఎలిమెంట్సే కానీ వాటి యొక్క ప్రపోర్షన్ 1:2 ఉంది, 1:1 ఉంది. ప్రపోర్షన్ కనుక మారితే కాంపౌండ్స్ కూడా మారుతాయి. అంటే డిఫరెంట్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ with different proportion of combination. Different proportion of combination. ఓకేనా? ఫస్ట్ ఇది కాపీ చేసుకోండి. Next let me consider molecules of compounds. Molecules of compounds. Here compounds की संबंधिंచి sometimes we called as what? Molecules and sometimes we called as what? Compounds. మరి ఎప్పుడు molecules అంటాము, ఎప్పుడు compounds అంటాము? For example, let me take what? H2, O2, N2, O3. ఇవి always they called as molecules, never be called as compounds. వీటి molecules అంటాము. సారీ, వీటి మాలిక్యూల్స్ అనొచ్చు, కాంపౌండ్స్ అనొచ్చు.
These are called as what? Molecules or what? Compounds. For example, you can take what? HCl, H2O, NH3, C6H12O6 ఇట్లా ఉన్నాయి అనుకోండి. These are formed by the different elements. డిఫరెంట్ ఎలిమెంట్స్ తోటి కనుక ఫామ్ అయితే జనరల్గా కాంపౌండ్ అనే టర్మ్ యూజ్ చేస్తాం. కానీ వెనెవర్ యు ఆర్ గో త్రూ ద లిటరేచర్లో కనుక ఉంటే ఇది సింపుల్ వన్ మాలిక్యూల్ సింప్లెస్ట్ ఫామ్ అన్నింటినీ కూడా సింపుల్ ఫామ్స్ అన్ని కూడా మాలిక్యూల్స్ గా తీసుకుంటారు. జస్ట్ మీరు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు అర్థం కావడం కోసం ఐఎమ్ యూజింగ్ వాట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కాంబినేషన్ వల్ల ఫామ్ అయిన మాలిక్యూల్స్ ని కాంపౌండ్స్ అంటారని, సేమ్ ఎలిమెంట్స్ వల్ల ఫామ్ అయిన వాటిని మాలిక్యూల్స్ అంటారని రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది ఈ స్టేజ్ లో. ఫర్దర్ గా ఇవన్నీ డెఫినేషన్స్ అన్ని చేంజ్ అవుతా ఉంటాయి. సో అక్కడ మనం చూద్దాం అక్కడ ఏంటి క్లారిఫికేషన్. ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ చేయండి మిమ్మల్ని. జస్ట్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ హోమో మాలిక్యూల్స్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ హెట్రో మాలిక్యూల్స్. కాంపౌండ్స్ ఆర్ హెట్రో మాలిక్యూల్స్. ఐ విల్ క్లోజ్ హియర్. సో ఈ కాన్సెప్ట్ క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి అంతా చెప్పి మైండ్ లోపల డౌట్స్ క్రియేట్ చేయను. ఓకేనా? ఇక్కడ ఇంకొక టర్మ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అటామసిటీ. You know what is meant by atomicity? Atomicity means number of atoms in a molecule. Number of what? Atoms in a molecule. Number of atoms in a molecule is called as atomicity. Number of atoms in a molecule is called as what? Atomicity. Atomicity అంటే ఏంది? Number of atoms in a molecule. ఒక మాలిక్యూల్ లో ఉండే ఆటమ్స్ ని అటామిసిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, దీని అటామిసిటీ ఎంత? 2 ఆటమ్స్. 2. H2O తీసుకున్నాం అనుకోండి, 2 Hలు 1 O. అటామిసిటీ is what? 3. H2SO4 you can take sulfuric acid. 2 హైడ్రోజన్లు 1 సల్ఫర్ 4 ఆక్సిజన్స్. 4 + 1 5 + 2 7. సల్ఫర్ S8 ఎంత అటామిసిటీ? 8. ఫాస్ఫరస్ P4 4. అర్థమైందా? ఆ మాలిక్యూల్ లో ఎన్ని ఆటమ్స్ అయితే ఉన్నాయో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్? అటామిసిటీ. ఏమంటారు దాన్ని? అటామిసిటీ అంటారు. నౌ లెట్ వి డిస్కస్ అబౌట్ వాట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాంపౌండ్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాంపౌండ్ గురించి చూద్దాము. బిఫోర్ దట్ కాపీ ఇట్. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కాంపౌండ్. అందులో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఐ టుక్ వాట్? హోమోజీనిటీ. Homogeneous in nature. Every compound has what? Homogeneous in nature. That means what? You can take what? Compound like this. It is formed by the what so many number of molecules. ఎక్కువ మాలిక్యూల్స్ ఒకదాంతో ఒకటి దగ్గరగా ఉండడం వల్ల ఒక పెద్ద కాంపౌండ్ లాగా ఉంది. If you consider the properties of one part of the compound, then all the properties are, that means what? All the parts have those what? Similar properties. దీనికి ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో ఇందులో ఎక్కడ చూసినా అవే ప్రాపర్టీస్ ఉంటాయి. దాన్నే హోమోజీనిటీ అంటారు. హోమోజీనిటీ మీన్స్ వాట్? That mixture or the compound has what? Similar properties wherever you take. Or which part? That means what? Every part of a compound shows what? Similar properties. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. Let you take water. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. దట్ మీన్స్ వాటర్ ఇక్కడ H2O. సో ఈ ప్లేస్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ప్రాపర్టీస్ ని షో చేస్తాయో ఇక్కడ ఎక్కడ ఉన్నా కూడా అవే ప్రాపర్టీస్ ని షో చేస్తాయి. దాన్నే హోమోజీనిటీ అంటారు. హోమోజీనిటీ అంటే ఏంటన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7th క్లాస్ స్టూడెంట్స్ అనుకోండి, మీ బాయ్స్ని కానీ గర్ల్స్ని కానీ ఎవరిని అడిగినా కూడా 7th క్లాసే అంటారు వాళ్ళు. అట్లా సేమ్ క్లాస్ ఏమడిగినా కూడా సేమ్ క్లాస్ సేమ్ ప్రాపర్టీస్ అట్లా షో చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? హోమోజీనిటీ. నెక్స్ట్ సెకండ్ వన్, లెట్ మీ టేక్ వాట్? కాంబినేషన్. సెకండ్ వన్ వీ కెన్ టేక్ వాట్? కాంబినేషన్. హౌ దే ఆర్ హెల్డ్.
అవి ఎట్లా కలిసి ఉన్నాయి? కాంబినేషన్. They are combined with what? Chemical bonds or chemical attractions. They are what? Combines with what? Chemical bonds or chemical attractions. అంటే దట్ మీన్స్ వాట్ కెమికల్ బాండ్స్ ఆర్ కెమికల్ అట్రాక్షన్స్ దాని మీనింగ్ ఏంటంటే ఎలిమెంట్స్ షో చేసే ప్రాపర్టీస్ కంటే కాంపౌండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ షో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఐరన్ సల్ఫైడ్, ఫెర్రస్ సల్ఫైడ్. ఐరన్ సల్ఫైడ్ ఈస్ ఫార్మ్డ్ బై ఐరన్ అండ్ సల్ఫర్. ఐరన్ సల్ఫైడ్ అనేది ఎట్లా ఫామ్ అయింది? ఐరన్ సల్ఫర్ల కాంబినేషన్ వలన కెమికల్ బాండ్స్ వలన ఫామ్ అయింది. దీని దగ్గరికి ఐరన్ తీసుకురండి అండ్ దట్ మీన్స్ వాట్ మ్యాగ్నెట్ తీసుకురండి. మ్యాగ్నెట్ ఇంకో ముక్కలు అతుక్కుంటాయి కదా, ఐరన్ అతుక్కుంటుంది కదా. ఐరన్ సల్ఫైడ్ దగ్గర తీసుకొచ్చి చూడండి, అతుక్కోదు. అతుక్కుంటారా? అతుక్కోదు. అదేవిధంగా సల్ఫర్ని కనుక మనం తీసుకుంటే ఇట్ ఈస్ వాట్ సల్ఫర్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాట్ కార్బన్ డైసల్ఫైడ్ సాల్వెంట్. సల్ఫర్ అనేది కార్బన్ డైసల్ఫైడ్లో కరుగుతుంది, కానీ ఐరన్ సల్ఫైడ్ కరగదు. చూడండి, సల్ఫర్ షో చేసే ప్రాపర్టీస్ షో చేస్తలేదు, ఐరన్ షో చేసే ప్రాపర్టీస్ని షో చేస్తలేదు, మ్యాగ్నెట్ తోటి అతుక్కోవట్లేదు. ఐరన్ షో చేసే ప్రాపర్టీస్ షో చేయట్లేదు, సల్ఫర్ షో చేసే ప్రాపర్టీస్ షో చేయట్లేదు. డిఫరెంట్ కెమికల్ బాండ్స్, డిఫరెంట్ న్యూ కాంపౌండ్గా తీసుకుంటాం దీన్ని. ఈ రెండింటి నుంచి ఫామ్ అయితే ఇది న్యూ కాబట్టి న్యూ ప్రాపర్టీస్ షో చేస్తుంది. అదే కాంబినేషన్ అంటాం. కాంబినేషన్ కింద వి విల్ వాట్ డిస్కస్. నెక్స్ట్ వన్ separability. Separability. Third one separability. Already come across this point. Separability అంటే ఏంది? సెపరేషన్. సెపరేషన్. H2O తీసుకోండి. H2O తీసుకున్నట్టయితే can we separate by physical methods? We can't separate. We cannot separate by ఫిజికల్ మెథడ్స్. అంటే హీట్ చేయడం వల్ల కానీ, కూల్ చేయడం వల్ల కానీ, చేతితో ఎయిర్ వేయడం వల్ల కానీ అట్లాంటి మెథడ్స్ ద్వారా మనం సపరేట్ చేయలేం. వీ కెనాట్ సపరేట్ బై ఫిజికల్ మెథడ్స్. వీ కెన్ సపరేట్ విత్ కెమికల్ మెథడ్. వీ కెన్ సపరేట్ విత్ కెమికల్ మెథడ్స్. కెమికల్ మెథడ్ డిస్కస్ చేసినాం. ఏ కెమికల్ మెథడ్? ఎలక్ట్రాలసిస్. ఏ కెమికల్ మెథడ్ రాది? ఎలక్ట్రాలసిస్. కరెంట్ను పంపించి సపరేట్ చేసినాం. ఓకేనా? ఎలక్ట్రాలసిస్ మెథడ్. ఎలక్ట్రాలసిస్ మెథడ్ ద్వారా మనము సపరేట్ చేయగలుగుతాము. సపరేట్ మనము చేయడము జరుగుతుంది. ఓకేనా? దిస్ ఇస్ వాట్ అబౌట్ ద సెపరేబిలిటీ. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ లెట్ యూ, ఫోర్త్ వన్ లెట్ యూ టేక్. ఫోర్త్ వన్ వీ కెన్ టేక్ వాట్? ఫోర్త్ వన్ లో ఫోర్త్ ప్రాపర్టీ కింద ప్రపోర్షన్ చూద్దాం. ప్రపోర్షన్. Proportion means what? In every molecule atoms are present in a fixed ratio. ఒక రకమైన మాలిక్యూల్స్ ఎక్కడ ఉన్నా వాటిలో ఉండే ఆటమ్స్ ఫిక్స్డ్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ వాట్? బోర్ వాటర్ తీసుకోండి, వెల్ వాటర్ తీసుకోండి, సీ వాటర్ తీసుకోండి, రెయిన్ వాటర్ తీసుకోండి. ఓకే, వెల్ వాటర్ తీసుకోండి, సీ వాటర్ తీసుకోండి, రెయిన్ వాటర్ తీసుకోండి, బోర్ వాటర్ తీసుకోండి. మీరు ఏ వాటర్ తీసుకొని ఎలక్ట్రాలసిస్ చేసి సపరేట్ చేసినా కూడా దాని రెండే హైడ్రోజన్లు ఒకటే ఆక్సిజన్. 2 హైడ్రోజన్స్ అండ్ 1 ఆక్సిజన్. ఎందులో అయినా 2 హైడ్రోజన్ ప్లస్ 1 ఆక్సిజన్ ఆర్ ప్రజెంట్. అంటే ఎక్కడైనా కూడా ఫిక్స్డ్ ప్రపోర్షన్లో ఉంటాయి. If the proportion is changed, name is also changed, molecule is also changed. For example, hydrogen oxygen combination వల్ల తీసుకుందాం. దీనివల్ల నాకు ఏమొస్తుంది? H2 వస్తుంది, నెక్స్ట్ H2O2 వస్తుంది, నెక్స్ట్ HO2 వస్తుంది. చూడండి ఈ ఫార్ములా. దీన్నేమో వాటర్ అంటాం, దీన్నేమో హైడ్రోజన్ పెరాక్సైడ్, hydrogen peroxide అంటాం. This one is what? Hydrogen superoxide. చూడండి ఇందులో 2 హైడ్రోజన్లు ఉన్నాయి, 1 ఆక్సిజన్ ఉంది. ఇలా 2 హైడ్రోజన్లు 2 ఆక్సిజన్లు.
ఇక్కడ ఒక హైడ్రోజన్ రెండు ఆక్సిజన్లు ఉన్నాయి. ప్రపోర్షన్ చేంజ్ అయింది చూడండి. ప్రపోర్షన్ చేంజ్ అయితే నేమ్ చేంజ్ అయింది. నేమ్ చేంజ్ అయితే వాటి మాలిక్యూల్స్ కూడా డిఫరెంట్, కాంపౌండ్స్ కూడా డిఫరెంట్. ఇది మనకు అబౌట్ వాట్ ప్రపోర్షన్ కాన్సెప్ట్. ప్రపోర్షన్ కాన్సెప్ట్. సమ్ మోర్ కాన్సెప్ట్స్ ఆర్ ఆల్సో దేర్. బిఫోర్ దట్ copy these items. Okay, next the fifth property చూడండి, energy change. Energy change అంటే whenever a molecule is going to be formed, molecule form అయితూ ఉన్నప్పుడు energy may be released or energy may be absorbed. ఎనర్జీ రిలీజ్ అయ్యే అవకాశం అన్నా ఉంటుంది, లేదా అబ్జార్బ్ అయ్యే అవకాశం అయినా ఉంటుంది. ఎనర్జీ మే బి రిలీజ్డ్ ఆర్ ఎనర్జీ మే బి అబ్జార్బ్డ్. కొన్ని రియాక్షన్స్ లెట్ వి కన్సిడర్. సో కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు వాట్? కార్బన్ డయాక్సైడ్ ప్లస్ ఎనర్జీ. ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదే నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ ఎనర్జీ, ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. గివ్స్ రైజ్ టు నైట్రిక్ ఆక్సైడ్. సో ఈ ఫార్ములాస్ గురించి ఇప్పుడు అయ్యో నాకు వస్తుంది అని అనుకోకండి. ఈ ఫార్ములాస్కి సంబంధించిన కాన్సెప్ట్ మీకు ఇంకా డెవలప్ చేయలేదు. అంటే ఫార్ములాని అయితే గుర్తుపెట్టుకోండి, దాని పేరు ఎట్లా రాయాలి, ఫార్ములా ఎట్లా రాయాలి, దాని నేమ్ ఎట్లా పెట్టాలి, అదంతా కూడా నేను ఒక క్లాస్ తీసుకుంటాను. ఆ క్లాస్ తీసుకున్న తర్వాత మీరు ఏ కాంపౌండ్ అయినా రాయగలుగుతారు. సో ఇప్పుడే అన్నిటిని గురించి ఇబ్బంది పడకండి, ఓకేనా? సో అక్కడ నాకు అవి నేను అక్కడ ఫ్రేమ్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, దానికి ఆ మాలిక్యూల్స్ ఫార్ములా రాయడము, నేమింగ్ ఆఫ్ ఫార్ములా అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ రైటింగ్ ఆఫ్ ఫార్ములా. నేమ్ టు ఫార్ములా, ఫార్ములా టు నేమ్, ఓకేనా? ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత, దీని తర్వాత ఎలిమెంట్స్ చెప్తాను. ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత కాంపౌండ్స్ ఫార్ములాస్ వస్తాయి. సో నైట్రిక్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది, నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అయింది. అట్లే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ కలిసి, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ in presence of light. In presence of light means absorption of light. Let you write here. Light, plants can prepare what food? C6H12O6 plus 6 moles of oxygen. So ఇది ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ గ్లూకోజ్ అనేది ఫామ్ అయింది. ఇది ఏంటిది? గ్లూకోజ్. గ్లూకోజ్ అనేది ఫామ్ అయింది. In presence of what? Chlorophyll. Chlorophyll presence లో గ్లూకోజ్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఇది ఈ రియాక్షన్స్ ని, ఈ మూడు రియాక్షన్స్ ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడనేమో ఎనర్జీ రిలీజ్ అయింది, ఇక్కడనేమో ఎనర్జీ రిలీజ్ అయింది. ఎనర్జీ రిలీజ్ అయ్యే రియాక్షన్స్ ఏమంటారంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటారు. ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్, ఓకేనా? ఇది ఎనర్జీ అబ్జార్బ్ అయింది, ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఎండోథర్మిక్ రియాక్షన్. ఇక్కడ లైట్ ఎనర్జీ అబ్జార్బ్ అయింది, లైట్ ఎనర్జీ అబ్జార్బ్ అయింది. ఈ లైట్ ఎనర్జీ అబ్జార్బ్ అయితే దాన్ని ఫోటోకెమికల్ రియాక్షన్ అనాలి. ఫోటోకెమికల్ రియాక్షన్, ఓకేనా? ఫోటోకెమికల్ రియాక్షన్ అంటాం. లైట్ ఎనర్జీ అబ్జార్బ్, లైట్ ఎనర్జీ యూజ్ అయింది, లైట్ ఎనర్జీ యూజ్ అయ్యే చర్యలు ఏమంటారు? ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటారు. ఎందుకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎందుకు ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇది రెండు ఫామ్ అయి ఇది ఏర్పడ్డది. ఈ రెండింటి యొక్క ఎనర్జీ దీనికంటే ఎక్కువ ఉంది. ఈ CO2 కంటే రెండింటి యొక్క ఎనర్జీ ఎట్లుంది? ఎక్కువ ఉంది. ఎంతైతే ఎక్కువగా ఉందో అది బయటకు వస్తుంది. ఇదే సేమ్ కాన్సెప్ట్ ప్రకారం ఇది చెప్పండి, దీని ఎనర్జీ ఈ రెండింటితోటి పోల్చినప్పుడు ఎట్లా ఉన్నది? ఎక్కువ ఉంది. దీనికి ఎక్కువ ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి సమానం కావాలి కదా. దీనికి ఎంతైతే తక్కువ ఉన్నదో ఆ తక్కువ ఉన్నది యాడ్ చేసుకోవడం జరుగుతుంది. బయటకు రిలీజ్ అవుతుంది అంటే దీని ఎనర్జీ తక్కువ ఉన్నట్టు, అబ్జార్బ్ అవుతుంది అని అంటే వీటి ఎనర్జీ తక్కువ ఉన్నట్టు, తక్కువ ఉన్నది అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా? తక్కువ ఉన్న సైడ్ ప్లస్ రాయాలి. ఇటు సైడ్ దీని తక్కువ కాబట్టి ప్లస్ రాసినాం, వీటికి తక్కువ కాబట్టి ప్లస్ రాసినాం. ఇటు సైడ్ రియాక్టెంట్ సైడ్ ప్లస్ ఎనర్జీ రాస్తే అబ్జార్బ్డ్ ఎండోథర్మిక్, ప్రొడక్ట్స్ సైడ్ ప్లస్ రాస్తే రిలీజింగ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇవి మనకు ఎనర్జీ చేంజెస్. దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు వాట్? కాంపౌండ్స్.
కాంపౌండ్ అంటే ఏంటి, కాంపౌండ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, కాంపౌండ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. ఓకేనా. సో నౌ లెట్ us start our class here. This is the what chemistry foundation class. How much? 26. ఈ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 26 కి సంబంధించిన వాట్ క్లాస్ వర్క్ ఎక్కడ రాయాలి, ఏది రాయాలి క్లాస్ వర్క్ నోట్బుక్ లో, బోర్డు మీద ఏదైతే మనం డిస్కస్ చేసినామో అది మొత్తం క్లాస్ వర్క్ నోట్బుక్ లో రాయండి. తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ అంతా చెప్పినాం కదా, ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసము అన్ని కూడా 1 సెంటెన్స్ ఆన్సర్ 1 సెంటెన్స్ క్వశ్చన్లలో తయారు చేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు నేర్చి మీ టీచర్స్ కానీ, మీ బ్రదర్స్, మీ సిస్టర్స్ కానీ చెప్పేసేయండి. చెప్పిన తర్వాతనే యూ గో టు హోంవర్క్. సో దీనికి సంబంధించి 10 or 15 క్వశ్చన్స్ నేను ఇస్తాను హోంవర్క్ కింద, అవి చేయాలి. ఇది వస్తేనే ఇది చేస్తుంది, ఇవి రాకపోతే ఇవి చేయరాదు. నెక్స్ట్ వన్ ఎగ్జామ్ రాయాలి. దీనికి సంబంధించిన ఎగ్జామ్ రాస్తే మీరు దీనికి కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 26 కి సంబంధించిన కాన్సెప్ట్. ఓకేనా. సో ఓకే రైట్. ఇవి ఎవరికైతే కావాలనో ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫ్రీగానే మీకు పంపిస్తారు. బికాస్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ డిజైన్ ఫర్ ద గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కోసం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఫ్రీగా పంపించడం జరుగుతుంది. సో మీరు వీటిని యూజ్ చేసుకోండి. ఓకేనా రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.